యూట్యూబ్ ఛానల్ వైజాగ్ రీల్స్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. అండ్ ఇప్పుడే లేసామన్నమాట. సో లేచి ఇప్పుడు కొంచెం మా మమ్మీ వాళ్ళు అందరూ వచ్చేస్తారు అనమాట. సో ఏమో మమ్మీ అన్నాడు కొన్ని అప్పట్లోకి మీకు అయినవి అరేంజ్ చేసి ఉంచు, తర్వాత వచ్చి కలిసి చేసుకుందాం అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే వాళ్ళు వచ్చి ముందుకే టీ తాగుతారు అనమాట. సో ఫస్ట్ వెళ్ళి వాళ్ళకి కొంచెం టీ అవన్నీ ప్రిపేర్ చేయాలి. టీ అండ్ మిగతావి లంచ్కి ప్రిపేర్ చేసినవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ డల్గా ఉన్నాను అనుకోకండి, ఎందుకంటే నాకు కొంచెం కోల్డ్ అండ్ కఫ్ ఉందన్నమాట. సో అందుకే డల్గా ఉన్నాను. తొందరగా పోయే ఏమైనా రెమెడీస్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. సో ఈరోజు అయితే మా ఇంటికి అందరూ వచ్చారనమాట. అండ్ అలా ఫ్యామిలీ హౌస్ షిఫ్టింగ్ అయిన తర్వాత చిన్న గెట్ టుగెదర్ లాగా అండ్ మదర్స్ డే కూడా సో అలా పెట్టుకున్నాము. అండ్ ఇంకా మా వదిన వాళ్ళు కూడా వస్తా ఉన్నారు. బట్ మేము మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాం అనమాట. వాళ్ళు వస్తే ఒక 2 days ఉండి అప్పుడు ఇంకా వెళ్దాం అని చెప్పేసి. మమ్మీ వాళ్ళందరూ అయితే మళ్ళీ ఈరోజుకే వెళ్ళిపోతారు. సో అందుకని వాళ్ళు రాలేదు, వాళ్ళు తర్వాత వస్తారు. సో ఇంకా అలా కొన్ని ఐటమ్స్ అనేవి ప్రిపేర్ చేస్తాను. వాళ్ళు చూపిస్తాను. తీసుకుంది మమ్మీ ఇది ఫిష్ ఇంకా చేస్తారు. కవర్లు ఎందుకు ఇలాగైంది ఇది? మరి కోడిగుడ్డు అంటే కోడిగుడ్డు చేసి చూపిస్తావు విని. సో మా పెద్ద వాళ్ళు మమ్మీ వాళ్ళు అందరూ అయితే ఇప్పుడే వచ్చారు. అండ్ వాళ్ళ కోసం అయితే నేను టీ ఫస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. మా ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా టీ అనేది కంపల్సరీ ఉండాలి. సో మీ ఇంట్లో కూడా అంతేనా కాదా కమెంట్స్ అయితే చెప్పండి. సో నా టీ అయితే మరుగుతుంది. నా టీ మరిగే లోపల నేను మీతో అయితే నా లైఫ్లో నాతో జరిగిన ఒక సీరియస్ అండ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ని మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ కొన్ని మంత్స్ బ్యాకే మీ అందరికీ తెలుసు మాకైతే చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అండ్ అందులోని మొత్తం మా ఫ్యామిలీ అందరికీ జరిగింది. అండ్ మొత్తం అందరం చాలా సఫర్ అయ్యి అసలు అలాంటి టైం వచ్చినప్పుడు ఇమోషన్స్ని ప్రాసెస్ చేసుకోవడం కూడా మనకి టైం ఉండదు. మొత్తం లైఫ్ అంతా నాకు హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, సర్జరీస్, టెస్ట్లు, ఇవి అవి అనుకుంటూ మొత్తం టైం దాని మీద అయిపోయింది. అది కాకుండా మనీ ఎంత అయ్యిందో ఇంకా దాని వెనకే మొత్తం ఖర్చు అంతా అయ్యింది. అండ్ తర్వాత కొన్ని రోజులు హాస్పిటల్ చుట్టూ తిరగడం, ఇవి అరేంజ్ చేయడం, అవి అరేంజ్ చేయడం, అండ్ మెయిన్ థింగ్ మనీ అరేంజ్ చేసుకోవడం, వీళ్ళని అడగడం వాళ్ళని అడగడం, ఇవన్నీ చూసుకుంటే అండ్ రిలేటివ్స్ని మేనేజ్ చేయడం, ఫైనాన్షియల్గా ఫేస్ చేయడం, ఇవన్నీ జరిగాయి. బాబోయ్ ఇంకా అవన్నీ గుర్తు చేసుకుంటేనే చాలా భయంగా కూడా అనిపిస్తుంది. మా దగ్గర ఉన్న సేవింగ్స్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోయి తర్వాత ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ దగ్గర మనీ బారో చేయడం, లోన్స్ ఎత్తడం, దాని తర్వాత క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడం, వీటన్నిటి మీద మేము డిపెండ్ అయి ఉన్నాము. అండ్ అది కాకుండా స్లోలీ నా స్టేజ్ ఎలా వచ్చేసిందంటే నా మెంటల్ హెల్త్ కూడా మొత్తం ఎఫెక్ట్ అయిందనమాట. స్లోలీ ఒక స్టేజ్కి అయితే వచ్చేసాను. ఫుల్ మెంటలీ స్ట్రెస్ ఉండేది. అండ్ అలానే ఒక వైపు నుంచి ఫ్యామిలీ వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్తో ఫేస్ చేసేవారు, ఇంకో సైడ్ నుంచి నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం. ఇవన్నీ చూస్తుంటూ ఎలా మేనేజ్ చెయ్యాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది అసలు నాకు మైండ్లోకి అర్థమయ్యేదే కాదు. ప్రాపర్గా నాకు నిద్ర కూడా పట్టేది కాదు. నా డే టెన్షన్తో స్టార్ట్ అయ్యి ఓవర్ థింక్తో ఎండ్ అయ్యేది. ఒక పాయింట్కి నాకు అనిపించింది అసలు నా లైఫ్ నార్మల్ అవుతుందా లేదా అని చెప్పేసి. అప్పుడు నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది ఆస్ట్రాలజర్తో మాట్లాడు, ఒకసారి నీ ప్రాబ్లమ్ని షేర్ చేయని చెప్పి. హానెస్ట్గా చెప్పాలంటే నేనైతే ఇవన్నీ అసలు నమ్మే రకమే కాదు, అసలు నేను నమ్మను. బట్ నేనున్న సిచ్యువేషన్లో నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి నాకు ఒక గైడ్ చేసే పర్సన్ అండ్ డైరెక్షన్స్ ఇచ్చే పర్సన్ ఉంటే బాగుండు, నాకు ఏది కరెక్టో ఏంటని చెప్పేవారు ఎవరైనా ఉంటే బాగుండు అనిపించి ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని అనుకున్నా. ఆస్ట్రాలజర్తో మాట్లాడదామని చెప్పి ట్రై చేశాను. తర్వాత చాలా కామ్గా మాట్లాడి ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా స్లోగా నీకు నార్మల్ అవుతాయి అండ్ అలానే స్టేబుల్ అవుతాయని చెప్పారు. అండ్ స్లోలీ థింగ్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. మా ఫ్యామిలీ హెల్త్ ప్రాబ్లం కానీ ఆర్ మేము ఫైనాన్షియల్గా కూడా మేనేజబుల్ అయితే అయ్యాము. అండ్ అలానే సమ్ టైమ్స్ ఇప్పుడు కూడా నాకు ఏదైనా డిఫికల్ట్గా అనిపిస్తే ఏదైనా ఒక రైట్ పర్సన్తో మనం మాట్లాడినప్పుడు కూడా మనకి అది చాలా హెల్ప్ అవుతుంది. చాలా మంది సైలెంట్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ అని, ఫైనాన్షియల్ ఇష్యూస్ అని, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ అని చెప్పేసి. సో కొన్నిసార్లు మనకు కావాల్సింది ఒకటే, ఎవ్రీథింగ్ విల్ బీ గెట్ బెటర్ అని చెప్పేసి ఒక నమ్మకం. మీరు కూడా ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేస్తుంటే జస్ట్ ఆస్ట్రోటాక్లోని ఒక్కసారి ఆస్ట్రాలజీతో మాట్లాడి చూడండి అట్లీస్ట్. సో మీకు కూడా నమ్మకం అనేది కలుగుతుంది. అండ్ మీకు కూడా ఈ యాప్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఫస్ట్ చార్ట్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. అండ్ ఇంక ఇప్పుడు నేనైతే లంచ్ చేయాలన్నమాట. సో ఐల్ గెట్ లంచ్ అనేది ప్రిపేర్ చేస్తాను. సో ఇక్కడైతే చేపల పులుసు చేస్తున్నాను. యాక్చువల్లీ దీనిపైన నేను వేరే కాల్చుకోవడం కామన్ గైస్, అది నా ఇందులోనే ఉంది.
ఓ యాక్చువల్లీ ఇది గరిటతో మిక్స్ చేయకూడదు, ఎందుకంటే చేపలు ఇరిగిపోతాయి. ఇది ఏ చేపలు అంటే యాక్చువల్లీ నేను తిన్ను, బట్ మా ఇంట్లో రిలేటివ్స్ తింటారు. కవళ్ళు అంటారు వీటిని. నేను సీ ఫుడ్ లవర్ని కాదు, ఓన్లీ రొయ్యలు ఒకటే తింటాను ఇష్టంగా, అండ్ గులివింతలు తింటాను ఇష్టంగా, ఈ రెండే. బట్ అది కూడా గులివింతలు కూడా ఎక్కువ తిన్ను, ఏవో కొంచెం ఒకటి రెండు. రొయ్యలు తింటా, అది కూడా ఎక్కువ కాదు. అసలు నాన్ వెజ్ లవర్నే, బట్ నాన్ వెజ్ అనేది మరీ ఎక్కువ తిన్ను, బట్ తింటా. సో అదనమాట. కానీ మా ఆయన అయితే మాత్రం పుష్టిగా తింటాడు, అండ్ మా చెల్లి కూడా చాలా బాగా తింటాడు. ఇందుకు మొత్తం పట్టేసింది, కేక్ వచ్చేసింది. సో కట్ చేస్తున్నప్పుడు చూపిద్దాం. ఫ్రిడ్జ్ టూర్ చేయట్లేదు మనం, ఓకేనా? లేగు. సో ఇక్కడైతే చేపల పులుసు చేస్తున్నాను. యాక్చువల్లీ దీనిపైన నేను వేరే అవుచ్ కాల్చుకోవడం కామన్ గైస్, అది నా ఇందులోనే ఉంది. ఓ యాక్చువల్లీ ఇది గరిటతో మిక్స్ చేయకూడదు, ఎందుకంటే చేపలు ఇరిగిపోతాయి. ఇది ఏ చేపలు అంటే యాక్చువల్లీ నేను తిన్ను, బట్ మా ఇంట్లో రిలేటివ్స్ తింటారు. కవళ్ళు అంటారు వీటిని. నేను సీ ఫుడ్ లవర్ని కాదు, ఓన్లీ రొయ్యలు ఒకటే తింటాను ఇష్టంగా, అండ్ గులివింతలు తింటాను ఇష్టంగా, ఈ రెండే. బట్ అది కూడా గులివింతలు కూడా ఎక్కువ తిన్ను, ఏవో కొంచెం ఒకటి రెండు. రొయ్యలు తింటా, అది కూడా ఎక్కువ కాదు. అసలు నాన్ వెజ్ లవర్నే, బట్ నాన్ వెజ్ అనేది మరీ ఎక్కువ తిన్ను, బట్ తింటా. సో అదనమాట. కానీ మా ఆయన అయితే మాత్రం పుష్టిగా తింటాడు, అండ్ మా చెల్లి కూడా చాలా బాగా తింటాడు. ఇందుకు మొత్తం పట్టేసింది, కేక్ వచ్చేసింది. సో కట్ చేస్తున్నప్పుడు చూపిద్దాం. ఫ్రిడ్జ్ టూర్ చేయట్లేదు మనం, ఓకేనా? లేగు. మళ్ళీ వాటర్ అంతా వచ్చేసింది, అందుకే డబల్ వర్క్. మళ్ళీ మమ్మీ మొత్తం క్లీన్ చేస్తున్నారు. వాళ్ళందరూ తింటారంట. హాయ్ ఆడు చూడు, కొంచెం హాయ్ చెప్పు నీ ఫ్యాన్స్ కి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ हाय चुप हाय हाय चुप। देखो जहाँ हम लोग देखने बोलेंगे वो नहीं दिखेगा। पुन्ना हाय సైడ్ నుంచి రావుతా ఒక ఫిష్ అవుతుంది, ప్రాన్స్ అవుతుంది. అమ్మి దేనికి మా పులుసా? నెలకు చెప్పు పసిపోయారు. నేను ఓన్లీ వీడియో తీస్తాను. సరే ఎక్కడుంది పసుపు ఇదేనా? ఎంత ఎలా చెప్పు. ఇవి కానా కడుతుంది కాదు కాదు, కవ్వళ్ళు. కవ్వలేనా? ఇంకొక కవ్వలు సురేఖ తింటదంటే కవ్వళ్ళు కవ్వలు కానకత్తులాగే ఉంటాయి కదా బ్లాక్ గా. టేస్ట్ ఎలా ఉంటుంది అక్క ఇది? हम लोग बनाया खाना तो नहीं खाया ना। कौन पूरी बनाया ना। तो पूरी खाया చూడు మమ్మీ ఎక్కువ పడిపోయిందేమో సాల్ట్. ఇంకా ఎలా? नहीं हम लेके आ गए ना, नहीं खाएगा तो कौन बनाएगा? డాడ్ మిగతా ఏం చేస్తాడో చూద్దాం. तो क्या मालिश करेंगे क्या? जला हुआ है। నువ్వు ఏంటి వెళ్ళిపోయి మమ్మీ ప్రియా ఏమో నువ్వురా అంటుంది. నేను తింటున్నా సరే, రేపు మా ఇంటికి వచ్చింది అనుకో పెళ్ళాక గొడ్డి చాకరి చేయించేస్తాను దీంతోనే. నువ్వు పని అంతా అయిపోయి వస్తాం. అబ్బా ఫుడ్ ఆర్డర్ పెట్టేసి దీని యూపీఐ ఐడి ఇచ్చేస్తున్నా. ఎందుకు నా యూపీఐ ఐడి ఇచ్చేస్తాం? మీ ఆయన తెచ్చుకోండి. ఇది దేంతో తింటాం? రైలు చేపల జ్యూస్ మమ్మీ తీ మమ్మీ, అన్నంతో బాగుంటుంది రెండైనా సరే. తీ మమ్మీ అది కూడా తీ ఒకటి చూపించవా? అదే చెప్తా, రైలు డిఫరెంట్ గా ఉన్నాయి. అప్ కింద కూడా ఓకే. సపరేట్ రోజు అయితే చికెన్ ఫ్రాన్స్ తప్ప మన ఫిష్ ఇష్టం ఉండదు. కానీ ఈరోజు నేను ఫిష్ ఆ పక్కకు ఫిష్ అయితే తెచ్చుకున్నాం. ఇంకా దానిలో చేపల పులుసు ఇంకా అంతే సీదా కదా. ఉల్లిపాయ తెచ్చిన నేను డోర్ వేయకపోతే కరెక్ట్ నాకు నిమ్మకాయ అయితే కనిపించలేదు, నేను అడగలేదు. నేను ఉల్లిపాయ చేసినా
నాన్న తొందరగా సౌండ్ అలా పెంచాలి. నువ్వు ఏం పెంచకపోయినా పర్లేదు నాకు కనబడి పెంచాను. ఫస్ట్ నీకు ఇవ్వలే హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ నానా. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. నచ్చా నీకు మీకు ఇచ్చిన పువ్వులు ఫ్లవర్స్ నీకు బయట నచ్చిందా? ఇచ్చాక నచ్చిందంటే ఫ్లవర్స్ ఎప్పుడు బాగుంటాయి అందంగా ఉంటాయి. ఎలా చేస్తున్నాడు? ఓకే స్టార్ట్. ఊరేండి. 1 2 3 4 5. ఏ కాదు బాబా. అయితే నిజంగా మమ్మీ రండి రండి రండి. పెట్టి నువ్వు కూడా పెట్టు. పెట్టి అది నీకు అవసరం లేదు. మనం అంతే నాకా ప్లాస్టిక్ ఉంది చూసి పెట్టాను. ఎవరైనా పేపర్ ప్లేస్ చేస్తారు కదా ప్రియా. ఎవరిని అలా కాదు, అక్కడ కెమెరా చెప్పాలి. తనకి తడగడ సరిగ్గా ఎట్టచ్చు కదా అది. మమ్మీ లాక్కొని మళ్ళీ మొహం చూస్తున్నాడా? బాయ్ బాయ్. ఏంటండి సరే అండి. మీ ఎలా చెప్పే ఇలా కూర్చో. అమ్మో లేకరా బాబు. ఏమైంది? అక్కడికి వెళ్ళకపోతున్నాడు అప్పుడే. చూపులు మీ స్కార్ఫ్ ఫీడ్ చేస్తున్నావు చూసుకో. బాయ్ బాయ్. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే. బాయ్ బాయ్. డిస్టర్బ్ చేస్తారు. లేడు కనపడుతుంది కెమెరాలో. ఏం మ్యాది చూడవా? స్టైల్ అది మ్యాది చూడటం లేదు. చోటు కుక్కీ చోటు వీడియో అంటారు. వీడికే వీడియో అంటారు. తీసుకొని దగ్గర సో పున్నుకైతే మా అక్క ఓట్స్ చేస్తుంది. చూద్దాం. అందుకే ఈరోజు మ్యాంగోలో కలిపేసి తింటామని. నీకే ఆడికేం చెప్తున్నా సరే ఎక్కేస్తున్నాడు. నీకేనా? ఆడికి నేను తెలిసిపోతాం. గిన్నె వల్ల పడిపోతాడు. నీకే మమ్మీని అమ్మమ్మని మనవడు ఒకే కలర్ వేసుకున్నారు. రెడ్ రెడ్. తీయ ఉంటదేమో. ఇంకొడతారా? क्या दे दे वो उधर आगे में जो है. हाँ ये ఆమ్ చేసేస్తున్నాడు. పున్ను ఆమ్ చేస్తున్నాడమ్మా.
ఓట్స్ బాగా నచ్చాయి మమ్మీ ఆడికి కదా, అన్నిటికంటే బాగా ఇంకా మమ్మీ ఇంకా ఇంకా ఉన్నాయి, గింత వేసేద్దామా? ఏయ్, ఒకసారి పెట్టించండి. చాలే ఎంత మళ్ళీ జరలేక మళ్ళీ పెట్టిస్తే కక్కించుకుంటాడు. అడిగి ఇదే మొత్తం తెలుసా